దేవుడు పెట్టిందే, దేవుడు చెప్పిందే, కానీ వీరు ఒక రాంగ్ మోటివ్తో, రాంగ్ పర్పస్తో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు సిలువను ఆరాధించే వాళ్ళు లేరా? సిలువు కనబడగానే పొర్లు దండాలు పెట్టేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే పూలదండలు వేసేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే అగరబత్తులు తిప్పేవాళ్ళు లేరా? సిలువ దేవుడు ఎందుకు నియమించాడు? ఆ మ్రానుపై యేసు ప్రభువు మన కొరకు వేలాడాడు అనే సందేశాన్ని గ్రహించడానికి కదా సిలువను క్రిస్టియానిటీ సింబల్గా పెట్టింది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ సిలువ కనబడితే పొర్లు దండాలు పడుతున్నావు, కొబ్బరికాయలు కొట్టి అదంతా ఒక విగ్రహారాధన పరిస్థితిలో తీసుకొచ్చేసావే. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు జన్మనిచ్చిన గొప్ప స్త్రీయే కాదంటలేదు, కానీ ఎంతమంది ఈ రోజున మరియమ్మను ఆరాధనీయురాల్లాగా మార్చేశారు. మరియమ్మను ఆరాధన చేయడం, మరియమ్మను దేవతగా గుర్తించడం. కొంతమంది మేరీ ఈజ్ ద కో రిడీమర్ విత్ జీసస్ అని మరియమ్మ గారిని తీసుకెళ్లి దైవత్వం స్థానంలో కూర్చోబెట్టారు. యేసు ప్రభువుతో సహా విమోచనము అనే మాట మరియమ్మను వాడుతున్నారు. ఐ రెస్పెక్ట్ మేరీ సో మచ్. మరియమ్మ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకోసం అంటే నా ప్రభు అని యేసయ్యకు తల్లి ఆమె, కానీ ఆమె ఆరాధనీయురాలు కాదు. ఇవన్నీ గుడ్ ఇంటెన్షన్తో దేవుడు మనకి ఇచ్చినవే, కానీ వీ మేక్ దెమ్ యాజ్ ఐడల్స్. కెన్ యూ డిస్ట్రాయ్ దెమ్ టుడే? ఈరోజు వాటిని నువ్వు ప్రక్కన పెట్టగలవా? ఎనీథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ యూ బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్, మే యూ డిస్ట్రాయ్ దెమ్ టుడే. ఈరోజు వాటిని నువ్వు నాశనం చేయగలవా? అదేదైనా కావచ్చు.